నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైమ్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. నారా లోకేష్ ఇప్పుడు పేరు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఐటీ రంగాల్లో మారుమ్రోగుతుంది. ఆంధ్ర కోసం అమెరికా యాత్ర చేపట్టారు లోకేష్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంక్షగా ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని టెస్లా కేంద్ర కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. అంతర్జాతీయంగా ఎలక్ట్రికల్ వాహనాల తయారీలో పేరుగాంచిన టెస్లా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశానికి టెస్లా సిఎఫ్ఓ వైభవ్ తనీజ్తో మంత్రి భేటీ అయ్యారు. అభివృద్ధి వికేంద్రీకరణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ పలువురు పారిశ్రామికవేత్తలతో కూడా సమావేశమయ్యారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఈక్వినెట్స్ డేటా సెంటర్ను ఆయన సందర్శించారు. ఆయన ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. విశాఖలో ఏవియేషన్ వర్సిటీ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు లోకేష్ దూకుడు చూస్తుంటే పారిశ్రామిక ఐటీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ను అత్యున్నత స్థానంలో నిలబెట్టడం ఖాయంగా కనబడుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో పయనిస్తుందా? రానున్న రోజుల్లో భారతదేశంలోని అభివృద్ధి చెందిన రాష్ట్రాల జాబితాలోకి ఆంధ్రప్రదేశ్ చేరనుందా? దానికి ఎంత సమయం పట్టనుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ వరలక్ష్మి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త నరసింహారెడ్డి గారు చైనా నుంచి మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ నేత, జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. అదే నరసింహ యాదవ్ గారు, తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షులు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. సంజయ్ గారు, సీనియర్ జర్నలిస్ట్, ఆయన కూడా మనతో అందుబాటులోకి వస్తారు లైవ్లో. ముందుగా మనం డాక్టర్ వరలక్ష్మి గారితో మాట్లాడదాం. వరలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. వరలక్ష్మి గారు, లోకేష్ గారు ఏదైతే అమెరికా యాత్రలో ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి అమెరికా పర్యటనలో ఉన్నారో, ఈ పర్యటనలో భాగంగా టెస్లా కంపెనీని కూడా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించడం, ఇది చూస్తుంటే ఆంధ్రప్రదేశ్కి రానున్న రోజుల్లో మంచి రోజులు వస్తాయని మనం అనుకోవచ్చా? నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీ ద్వారా వీక్షించే వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, యాక్చువల్ గా ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానికంటే ముందు గడిచిన 5 సంవత్సరాలలో మనం ఒక చిన్న కన్క్లూషన్ తీసుకుంటే, గత 5 సంవత్సరాలలో యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ ఏదైనా బ్రాండ్ ఇమేజ్ ఎంత ఉందో, అది ఎంత డ్యామేజ్ అయిందో పెద్దలందరికీ మీకు తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలకు కూడా తెలుసు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే డ్యామేజ్ ఏర్పడిందో లాస్ట్ 5 సంవత్సరాలలో, అది మొత్తం పూడ్చే పద్ధతిలో ఇవాళ కూటమి ప్రభుత్వం పరుగులు తీస్తుంది. దానిలో విధంగానే ఇవాళ నారా లోకేష్ గారు అమెరికా పర్యటనలో యాక్చువల్ గా ఇంతకు ముందే గత చాలా సార్లు చెప్పడం జరిగింది. ఆయన టెస్లా ఏదైతే ఇండియాకి వస్తుందో అది ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే వస్తుందనే భరోసా ఏదైతే వ్యక్తం చేశారో, దానిలోనే లోకేష్ గారి కాన్ఫిడెన్స్ మనం తెలుసుకోవాలి. ఇవాళ మీరు గతంతో చూస్తే 1995లో చంద్రబాబు నాయుడు గారు ఎంత దూకుడుగా, ఎంత చాలా ఒక పద్ధతిగా ఆంధ్ర రాష్ట్రానికి విభిన్న కంట్రీస్ నుంచి కూడా మనకి ఎలా పెట్టుబడులు తీసుకొచ్చారో, అదే వరవడి ఇవాళ లోకేష్ లో కూడా మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఒక పార్టీ పరంగానో మా నాయకుడిని మేము గొప్ప చెప్తున్నామనో అనే కాకుండా, గడిచిన 5 సంవత్సరాలతో పోలిస్తే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన 4 నెలల నుంచి కూడా ప్రతి అక్షరము, ప్రతి మీటింగు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అయితేనేంటి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేంటి, బీజేపీతో కలిసి ముందుకెళ్లటంలో ఇవాళ లోకేష్ గారు ప్రతి టెస్లా అయితేనేంటి, అక్కడ ఉన్న పెరోడ్ కంపెనీ, మైక్రోసాఫ్ట్, యాపిల్ కంపెనీ వాళ్ళతో, అడోబ్ కంపెనీ వాళ్ళతో, ప్రతి ఒక్కళ్ళతో వాళ్ళకి ఒకటే లక్ష్యం ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి మీరు పెట్టుబడులు పెడితే మేము ఏమేమి రాయితీలు కావాలో మా తరఫు నుంచి, గవర్నమెంట్ తరఫు నుంచి అన్ని విధాలుగా మేము ఇస్తాము. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో మీరు పాల్గొనండి అని ప్రతి ఒక్కరిని చాలా హంబుల్ గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మీరు లాస్ట్ 1 month ముందు 15 days బ్యాక్ టీసీఎస్ ఏదైతే వైజాగ్ వచ్చి 10,000 మంది ఉద్యోగస్తులకి పెద్ద ఎత్తున పెట్టుబడి వస్తామని వచ్చిందో, అదే కాకుండా ఇవాళ ఏదైతే ఆగిపోయిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అనుకోండి, ఏదైనా భోగాపురం ఎయిర్పోర్ట్ అనుకోండి, ఇవాళ మొత్తం మనకున్న కోస్టల్ కారిడార్, మచిలీపట్నం, రామాయపట్నం, వీటన్నిటిలో కూడా అన్నిట్లో
ఇవాళ వర్కులు పరిగెత్తుకుంటున్నాయండి. అది ఇక్కడున్న నాయకుడిని చూసి, నాయకుడి యొక్క మంచితనం చూసి ఇవాళ ఆల్ ఓవర్ కంట్రీస్ నుంచి కూడా మన ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేదానికి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు సంసిద్ధం అవుతున్నారు. రెండోది, గడిచిన 5 సంవత్సరాలండి మన దగ్గర ఉన్న మన రాష్ట్రంలో ఉన్న అమ్రాన్ బ్యాటరీస్ కూడా పక్కనున్న తెలంగాణకి ఎంత భయంకరంగా వెళ్ళిపోయిందో మీరు చూశారు. ఏదైతే లులు కంపెనీ ఇంతకు ముందు వాళ్ళు వైజాగ్ లో పెట్టుబడులు పెడతానంటే ఎలా వెళ్ళిపోయారు, తర్వాత హెచ్ఎస్బిసి కంపెనీ ఇక్కడ నుంచి ఎలా వెళ్ళిపోయిందో, ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు ఎవరైతే నవ్యాంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడతామని ముందుకొచ్చారో వాళ్ళందరూ కూడా భయపడి వెనుతిరిగిన పరిస్థితిని మనం 2019, 2024 ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మనం చూసాము. మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు యుఎస్ లో ప్రతినిధులతో మీరు మాట్లాడినప్పుడు కూడా గమనించుంటారండి, ప్రజలందరూ కూడా గమనించుంటారు. ఆయనకు ఉన్న విజన్ ఎలా ఉంది, ఆయన ఎంత బాగా అడిగిన ప్రతి క్వశ్చన్ కి ఎలా సమాధానం చెప్పారు. లాస్ట్ టైం దావోస్ కి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు టూ లెంది క్వశ్చన్ దీనికి నేను ఆన్సర్ చేయలేనని చెప్పేసి ఎలా తప్పించుకున్నారో మీరందరూ తెలిసారు. అంటే రాష్ట్రం మీద ముందు ఒక అవగాహన ఉండాలి, రాష్ట్రంలోనికి పెట్టుబడులు తీసుకొచ్చేదానికి వాళ్ళందరికి ఒక భరోసా కలిగించాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఏ పెట్టుబడిదారుడైనా కానీ హ్యాపీగా వాళ్ళ పెట్టుబడులు పెట్టుకోవచ్చు, హ్యాపీగా వాళ్ళ బిజినెస్లు చేసుకోవచ్చు. తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఏదైతే ఎలక్షన్ కు ముందు మేనిఫెస్టోలో పెట్టారో 20 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చిస్తామని చెప్పారో కూటమి ప్రభుత్వం, ఆ విధంగా ముందుకు నడుస్తుంది వాళ్ళ కూటమి ప్రభుత్వం. అంతేగాని ఏదో అన్నిటికీ మేము ఏదో మాట్లాడాము ఏదో. చెప్పండి సార్. వరలక్ష్మి గారు, మళ్ళీ వస్తా మీ దగ్గరికి. మనతోటి నరసింహారెడ్డి గారు ఉన్నారు, ప్రముఖ పారిశ్రామికవేత్త. ఆయనతో మాట్లాడి విత్ ఇన్ షార్ట్ టైం మీ దగ్గరికి వస్తాను. నరసింహారెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. నరసింహారెడ్డి గారు, ఏదైతే ఒక రాష్ట్రం డెవలప్ అవ్వాలి అంటే అది ఓన్లీ ఐటీ అభివృద్ధి ఒకటే మార్గమా, మరేమైనా మార్గాలు ఉన్నాయంటారా? చాలా మార్గాలు ఉన్నాయండి. అది కాకుండా ఐటీ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు అబ్సొల్యూట్ అయ్యింది. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ప్రస్తుతం చైనాలో ఉన్నాను. నేను 2005 నుండి ఇక్కడికి వస్తున్నాను. వచ్చిన ప్రతిసారి అమోఘమైన అభివృద్ధి కనిపిస్తుంది. మనము చైనాను అందుకోవడానికి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అని ఇప్పుడు బహుశా 100 సంవత్సరాలు అయితే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వీళ్ళు కోర్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేసి చైనా వాళ్ళు చాలా పైకి వచ్చినారు. మీ అందరికీ తెలుసు ఇప్పుడు చైనా ఎంత స్ట్రాంగ్ ఉందో ఎకానమీలో. కానీ ఇది ప్రపంచానికి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయింది. ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను నేను. సరే, చైనాని అక్కడ పక్కన పెట్టినా వియత్నాం అనేది చిన్న కంట్రీ, దేనికి కొసగాని కంట్రీ, ఒక 10 ఏళ్ల క్రితం ఏమీ లేని కంట్రీ, ఈ రోజు అది కూడా ఎకానమీ మనకన్నా దాని జీడిపి దాని ఎకానమీ బాగా అయింది. వాళ్ళు కూడా ఐటీ అని కాదు, వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఇంకోటి నేనేమంటానంటే, అమెరికా టెస్లా ఇవన్నీ ఓకే, ఇక్కడ ఎవరైతే పెట్టడానికి రెడీగా ఉన్నారో వాళ్ళని వదిలేసి మనం వాళ్ళని దేయి అనడం ఎందుకండి? చైనాలో సర్ప్లస్ అమౌంట్ ఉంది. నేను ఇప్పుడు ఈసారి వచ్చినప్పుడు చూస్తే ఇప్పుడు ప్రస్తుతం నేను సింగ్దావో అనే సిటీలో ఉన్నాను. హైసెన్స్ అనే టీవీలు, ఆ తర్వాత హైర్ అనే ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే ఉన్నాయి. వాళ్ళు ఎంత అభివృద్ధి చెందారంటే ప్రతి రోడ్డు ఇంచుమించు 100-200 మీటర్ల వెడల్పు ఉంటుంది. పెద్ద పెద్ద బిల్డింగ్. వాళ్ళు ఒక 100 సంవత్సరాలకు సరిపడా అలాగే ప్రపంచానికి మొత్తానికి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేంత కెపాసిటీతో వాళ్ళు వచ్చినారు. కాబట్టి రెండవది, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ కూడా వాళ్ళకు సరిగా ఉండడం వల్ల వాళ్ళు ఈరోజు అంత అభివృద్ధిలోకి వచ్చినారు. మనము కూడా నేనంటే టీడీపీ ప్రభుత్వానికి నా సలహా ఏంటంటే, దయచేసి మీరు ఇక్కడ సర్ప్లస్ అమౌంట్ చాలా ఉంది వీళ్ళ దగ్గర, వీళ్ళు రెడీగా ఉన్నారు ఇన్వెస్ట్ చేయడానికి. ఇలాంటి వాళ్ళని ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను నేను. టెస్లాకు ఇప్పుడు చాలా గట్టి పోటీ బీవైడి ఇస్తున్నది. మన ఇండియాలో కూడా బీవైడి కార్లు ఎన్ని వచ్చినాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎలక్ట్రికల్ కార్స్ కానీ, బస్సులు కానీ, ట్యాక్సీలు కానీ లిమిటెడ్ ఉండే. ఈ రోజు 70%, 80% కన్నా ఎక్కువ కూడా ఎలక్ట్రికల్ కార్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇలాంటి అభివృద్ధి మనం పొందాలంటే ఐటీ ఒకటే కాకుండా దయచేసి ఈ కోర్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఇంకోటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి సావు అనేది ఉండదు. ఐటీ ఒక రోజు భూమిలో ఉండొచ్చు, ఒక రోజు పడిపోవచ్చు. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఏనాడు ఒక విఘాతం అనేది ఉండదు, డౌన్ఫాల్ అనేది ఉండదు. కాబట్టి ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని, ఇలాంటి కంట్రీస్లో వస్తే ఎంతో ఉత్సాహంగా పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. వియత్నాంని ఉదాహరణగా తీసుకోవచ్చు. వాళ్ళు చైనా నుంచి నరసింహారెడ్డి గారు, ఏదైతే ఇప్పుడు మీరు చైనాలో ఉన్నారు, చైనా సహకారంతో ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి అంటే ఎటువంటి ఇంకేమైనా మార్గాలు ఉన్నాయి? దేంతో అయినా ఒప్పందాలు చేసుకోవచ్చా? చైనాతో మనం డెవలప్ అవ్వాలంటే ఎలా ముందుకెళ్ళాలంటారు?
ఇక్కడ ఉన్న బిజినెస్ మెన్లు, ఇక్కడ ఉన్న మ్యానుఫ్యాక్చరర్స్ తోని ఒప్పందాలు చేసుకొని అక్కడ వాళ్ళ యూనిట్స్ పెట్టిస్తే 2 విధాలుగా మనం ఒక ఎకానమీ కాకుండా ఎంతో మందికి ఉపాధి కల్పన కూడా చేసిన వాళ్ళం అవుతాం. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎప్పుడైతే బాగుపడుతుందో, ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఈ రోజు కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తే ఎన్నో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కానీ, ఆఫ్రికన్ కంట్రీస్ కానీ మనం నమ్ముతున్నాయి, చైనా నమ్మట్లేదు. సో మన దగ్గర వచ్చి వాళ్ళు కొనుక్కునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళ పొత్తుతోని మనం అక్కడ పెట్టుకున్నాం, ఎంతో బిజినెస్ చేసుకొని ఎంతో అభివృద్ధికి రాగలుగుతామని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇంకోటి, ఇక్కడ వీళ్ళకు యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇస్తారండి. మనలాగా ఎవరికి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. అలాగే ఈ ఒక పాలసీ కూడా మన ప్రభుత్వం వాళ్ళు చేసి యూనివర్సిటీకి రెవెన్యూ వస్తుంది, ప్రొఫెసర్లకు డబ్బులు వస్తాయి, మనకు కూడా చాలా చౌకగా డెవలప్మెంట్ వర్క్స్, ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఇది కూడా కొద్దిగా ఆలోచన చేయాలని నేను గవర్నమెంట్ వారికి సూచనిస్తున్నాను. ముందు ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు ఒక స్టెప్ తీసుకుందో ఆ స్టెప్ని స్వాగతించవచ్చు అంటారా? డెఫినెట్గా స్వాగతించు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ తేవడం చాలా అవసరం, మంచి స్టెప్ తీసుకున్నారు, బాగా చేస్తున్నారు. కానీ నేను అనేది ఏంటంటే, మనకు ఇష్టపడిన వాళ్ళను, మనం చులకనగా చూసే వాళ్ళని బతిమాలుకునే కన్నా, మనం ఎంతో గౌరవిస్తున్న వాళ్ళను, ఎంతో సర్ప్లస్ అమౌంట్ ఉన్న వాళ్ళను, అది కూడా కోర్ సెక్టర్ అయితే చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఐటీ కన్నా కూడా ఈ రోజు అయితే కోర్ సెక్టర్ బాగుందండి. రైట్ నరసింహారెడ్డి గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి వైసీపీ నేత రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు, ఐటీ రంగానికి సంబంధించి, పారిశ్రామిక రంగానికి సంబంధించి మంత్రి ఎవరైతే లోకేష్ గారు ఉన్నారో, ఆయన అమెరికా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. దాని గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ విధంగా ముందుకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుద్ది అంటారా? లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, టీవీ వీక్షకుల యజమానికి హృదయపూర్వక నమస్కారాలు. నారా లోకేష్ గారు పెట్టుబడులు తేడానికో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికో, ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లి, ఇందాకల పారిశ్రామికవేత్త గారు చెన్నైని అదే సైన్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అనుకున్న విధంగా మరొక 100 సంవత్సరాలు ముందుకెళ్ళడానికో, సాధించినటువంటి పెట్టుబడులు కోరుకొని ఆయన అమెరికా వెళ్ళలేదండి. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఆయన వ్యక్తిగతంగా కొన్ని పనుల మీద వెళ్ళారు. అక్కడ కొంతమందితో సెల్ఫీలు దిగి, ఇగో నేను పెట్టుబడులు తీసుకొచ్చేస్తాను, మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తాను. ఇక్కడ టెస్లా కంపెనీ వారు ఓకే చెప్పారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే ఈ టెస్లా అనే వాళ్ళు సంప్రదించి, ఆ రోజున మా హయాంలో ఒప్పందమైనటువంటి ఈ కంపెనీలందరినీ కూడా ఇగో నేనే తీసుకొస్తాను, మొన్న టాటా వారితో ఒప్పందమైనటువంటి కంపెనీలు కూడా నేనే తీసుకొస్తానని చెప్పి వీళ్ళు పబ్లిసిటీ చేసుకోవడం. ఏదో కూడా లక్ష్మణరావు గారు, సెల్ఫీలు దిగడానికి మంత్రి అమెరికా వరకు వెళ్ళాలా? సెల్ఫీలు దిగడానికి వెళ్తారంటారా? ఒక చదువుకున్న వాళ్ళు, లేకపోతే మన రాష్ట్రానికి ఏం అవసరం మాట్లాడాలంటే పార్టీలు కాదు ఇప్పుడు కావాల్సింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఇప్పుడు సార్ రెడ్డి గారు చెప్పారు, ఏదైనా సజెషన్స్ మన రాష్ట్రానికి ఏం కావాలి, ఎలాగ అభివృద్ధి ఉండాలని బాధపడుతున్నటువంటి టీడీపీ సోదరులు ఒకసారి ఆలోచించాలి. 2014, 2019 నుంచి ఇదే లోకేష్ గారు ఇదే ప్రాబ్లమ్స్ పెద్దవారు చెప్పారు, సార్ చెప్పారు. చైనా నుంచి ఎలా ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, వరలక్ష్మి గారు మీకు ఇస్తాను టైము. ఆయన మీరు నోట్ చేసుకుని మళ్ళీ మాట్లాడతారు, కానీ ఆయన మాట్లాడారు, ఇద్దరు మాట్లాడతారు. సార్ యూస్ఫుల్ థింగ్స్ మాట్లాడుతుంటే బాగుంటది. రైట్. ఎవరి అభిప్రాయాలు వాళ్ళయి. మీరు ఏదన్నా అభ్యంతరం ఉంటే మీ టైంలో మీరు చెబుతారు. కానీ వరలక్ష్మి గారు, జస్ట్ 2 minutes 3 minutesలో మీ దగ్గరికి వస్తాను, ఆయన చెప్పనివ్వండి. వరలక్ష్మి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఎస్, చెప్పండి, కంటిన్యూ చేయండి. లక్ష్మీనాథ్ గారు, 2014, 2019 వరకు ఇదే నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా గెలవకపోయినా, ఆయన తండ్రి సీఎం కాబట్టి ఆయన్ని ఎమ్మెల్సీ చేసి, ఎమ్మెల్సీ నుంచి మినిస్టర్, ఇదే ఐటీ శాఖకి మినిస్టర్ అయ్యాడు ఆయన. ఆ రోజున ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారండి? ఎన్ని కంపెనీలు గ్రౌండ్ లెవెల్ అయినాయి హైటాప్కి సంబంధించినవి? లేదా ఎన్ని కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఎంతమంది, ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు వీళ్ళు, బాబు కొడుకులు ఇద్దరు కూడా? ఈ రోజున ప్రతిది కూడా పబ్లిసిటీ. 2017
ఇదే అందుకనే మీకు లక్ష్మణరావు గారు ఎందుకు ఆరోగ్యకరంగా ఉన్న డిబేట్ మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా ఎందుకు బాబు కొడుకులు అని తప్పుగా మాట్లాడొద్దు. బాబు కొడుకులు అంటారు. బాబు కొడుకులు కాదా? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు బాబు కొడుకులు కాదా? తండ్రి కొడుకులు కాదా? రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు బాబు కొడుకులేనా? వినండి సార్, ఎందుకు చంద్రబాబు సార్? నాయుడు గారికి నారా లోకేష్ గారు పుట్టారో పుట్టలేదా? ఎందుకండి ఈ మాటలు ఎందుకండి? అయ్యో ఇప్పుడు మనకి జరుగుతున్న డిబేట్ ఏంటి? తండ్రి కొడుకులే కదా అన్నండి, బాబు కొడుకులే కదా అన్నాను. ఇంకేం తప్పగలలేదు కానీ నేను వినాలా, ఓపుకుండాలా. నేను ఎక్కడ వ్యక్తిగతంగా తిట్టలా. బాబు కొడుకులు అంటే తల్లిదండ్రులు అని అర్థం. మీ ఇక్కడ ఏంటంటే లక్ష్మీనాథ్ గారు చెప్పండి. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని గతంలో వాళ్ళ అధికారం ఉన్నప్పుడు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు 20 నుంచి 30 లక్షల ఉద్యోగాలు అన్నారు. వీళ్ళు ఎన్ని కంపెనీలు గ్రౌండ్ చేశారు? ఒక లిస్ట్ చెప్పనండి. ఇంతలా మా మా ఆయన పారిశ్రామిక ఆయన పేరు ఏం పేరండి? నరసింహారెడ్డి అండి. సార్ మీ పేరు? ఆయన నరసింహారెడ్డి. సార్ సార్ ఆయన ఇప్పుడు చైనా నుంచి మాట్లాడుతూ ఉన్నారు. మోడీ గారు ఏం చేశారండి? మోడీ గారు ఏం చేశారు? చైనా వస్తువులు కానీ, చైనా యొక్క యాప్లు కానీ, చైనా నుంచి ఏది దిగుమతులు కానీ ఎగుమతులు చేసుకోవద్దని ఒక జీవో జారీ చేసి మొత్తం కొలాప్స్ చేశారు. అంటే ఏ దేశం నుంచి అభివృద్ధి చెందుతుంది, ఏ దేశం నుంచి మన ఎగుమతులు దిగుమతులకి తీసుకోవాల్సినటువంటి ముడి సరుకులు ఏవవుతున్నాయో మనకు అవసరం లేదు. మనం మేక్ ఇన్ ఇండియా, డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు. ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ ఎక్కడ ఉందో తెలీదు. మేక్ ఇన్ ఇండియా అంటే ఎక్కడ మేక్ అవుతుందో, ఏం తయారు చేస్తారో ఇప్పటికే తెలియదు. ఎప్పటికంటే మన దేశం కానీ, మన ఆంధ్రప్రదేశ్ కానీ ఆయన కోరుకున్నట్టుగా ఎప్పుడు సింగపూర్తో, మలేషియాతో, లేదంటే జర్మనీతో, ఇజ్రాయెల్తో, లేదంటే ఆయన చెప్తున్నట్టుగా ఇప్పుడు చైనాతో, అమెరికాతో ఎప్పుడంటే ధీటుగా పరిగెడుతుంది. మనం ఎప్పుడు కూడా సనాతన ధర్మం అని, పూజలని, పునస్కారాలని మన పిల్లలకి అందరికి కూడా మనం ఇదొక విధానాన్ని మనం ఎప్పుడైతే తీసుకెళ్తామో మన టెక్నాలజీ మర్చిపోతున్నాం కదా. టెక్నాలజీని అభివృద్ధి చెందినప్పుడు, టెక్నాలజీ పరంగా మనం ముందుకెళ్ళినప్పుడు కదా రాష్ట్రం కానీ, దేశం కానీ, గ్రామం కానీ అభివృద్ధి చెందుతుంది. కానీ అందరికి కూడా కాషాయ రంగులేసి, బట్టలు కట్టేసి, గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టంటే ఎవరు అభివృద్ధి చెందరండి. అది కాదు. ఎవరైనా ఎత్తుకలుగా దేవుడికి పూజిస్తారు, వాళ్ళ నమ్మకం, వాళ్ళ విశ్వాసం. కానీ మనం ఎటువైపు తీసుకెళ్తున్నాం? మన దేశాన్ని, మన యొక్క పౌరుల్ని ఏ విధంగా తీసుకెళ్తున్నాం అది గమనించుకోవాలి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే గానీ ఎవరు కూడా పెట్టుబడులు పెట్టడానికి రారండి. అలాగే మన రాష్ట్రంలో లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు ఒక సూటి ప్రశ్న. ఏదైతే ఐటీ రంగం, పారిశ్రామిక రంగం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళాలని ఇప్పుడు కూటమి ప్రభుత్వం దానిలో భాగంగా మంత్రి లోకేష్ గారు అక్కడికి వెళ్ళారో దాన్ని స్వాగతించాలి కదా ఎవరైనా కూడా. విదేశీ పెట్టుబడులు వస్తేనే కదా, అది చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనకు కూడా డెవలప్మెంట్ అనేది ఉండేది. లక్ష్మీనాథ్ గారు వెల్కమ్ చెప్పడానికి, ఆహ్వానం పలకడానికి కానీ, సంతోషపడడానికి కానీ గ్రౌండ్ లెవెల్ లో రియల్ గా అయ్యి వాళ్ళ కంపెనీ స్థాపించి ఒక 10 మందికి, 22 లక్షల మందికి, 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినప్పుడు సంతోషం పడాలా. ఏమి లేని దానికి ఎందుకంటే ఆకాశంలో మబ్బులు చూసి చెంబులో నీళ్ళు గతంలో మీరు దావోస్ వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి ఇచ్చారండి ఉద్యోగాలు? టీవీ స్టేట్మెంట్లు తప్ప చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఒక్కటి గ్రౌండ్ రియాలిటీ లేదు. 40 సంవత్సరాలు రాజకీయ ఆ విజనరీ కదా, ఆ విజనరీ సాధించిన రైట్. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం నరసింహ యాదవ్ గారు చెప్తారు. తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షులు, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. నరసింహ యాదవ్ గారు నమస్తే అండి. నరసింహ యాదవ్ గారు, దేశంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాలుగా ఏ విధంగా ఏపీ బ్రాండ్ ని దెబ్బతీశారో, ఇమేజ్ ని దెబ్బతీశారు మనం చూసాం. అదే విధంగా ఈ రోజు ఏదైతే దెబ్బతిన్న ఇమేజ్ నిలబెట్టడం కోసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపాలనా దక్షుడు, చంద్రబాబు నాయుడు గతంలో అనేకమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని, ఇక్కడ విభజన ఈ రాష్ట్రంలో గాని అనేక కార్యక్రమాలని, అనేక కంపెనీల్ని, అనేక విదేశీ కంపెనీలు కూడా ఇక్కడికి రాబట్టి ఏ విధంగా అభివృద్ధి పథంలో నడిపారో చూసాం. అదే 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేయడమే కాకుండా ఏ విధంగా ఇది చేశారో చూసాం. ఈ రోజు వెంకటేశ్వర స్వామి దయతో, ప్రజల ఆశీస్సులతో ఐటీ మంత్రిగా ఉన్న అనుభవం నారా లోకేష్ గారికి. అదే విధంగా ఈ రోజు యూత్ నంతా కూడా, ఎందుకంటే యువగలం పాదయాత్రకు సంబంధించి చేసిన తర్వాత ఏ విధంగా ఈ రాష్ట్రంలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనే
దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు కేబినెట్ లో కూడా యువతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి నూతన వరవడికి శ్రీకారం చుట్టి మా జిల్లా విషయానికి వస్తే అనగాన సత్యప్రసాద్ గారిని ఇన్ఛార్జి మంత్రిగా కూడా నియమించడం జరిగింది. నిన్ననే కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఈ జిల్లాలనే దీనిపైన కూడా సమగ్రంగా కూడా మాట్లాడుకోవడం. ఈ రోజు మీరందరూ ఒకసారి చూస్తే యువగలం పాదయాత్రకు ముందు నారా లోకేష్ పరిస్థితి, యువగలం పాదయాత్ర అయిన తర్వాత ఆయన ఏ విధంగా అన్ని వర్గాల్లో కూడా ముఖ్యంగా యువతకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, అనేక కంపెనీలు కూడా ఈ రాష్ట్రంలో తీసుకువస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అనేక కంపెనీలను చూస్తే మీరే చూశారు, వాట్సాప్ కు సంబంధించి అనేక ఇవి కూడా ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క సర్వీస్ ను కూడా వాట్సాప్ ద్వారా కూడా అందివ్వాలి. మీడియేటర్షిప్ ఎవరు లేకుండా వాళ్ళగా ఒక సర్టిఫికేట్ కావాలన్నా లేదా ప్రభుత్వ పరంగా ఒక జీవో కావాలన్నా ఒక వాట్సాప్ ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో వాళ్ళతో కూడా వాళ్ళు ఇది చేసుకోవడం. ఈ విధంగా చూస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంటికే పరిమితమైనాడు. కానీ ఈ రోజు నారా లోకేష్ గారు దేశ విదేశాల్లో ఈ రోజు అమెరికాకి వెళ్ళి అనేక కంపెనీలు కూడా వీళ్ళకి రాబట్టి యువతకి ఏదైతే దీనికి సంబంధించిన ఆ రోజు లోకేష్ పాదయాత్ర ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ఈ రోజు లక్షలాది ఉద్యోగ అవకాశాలు జగన్మోహన్ రెడ్డి పూర్తి కానివ్వండి. మీరు ఇంచేపు మాట్లాడారు కదా, ఈ రాష్ట్రంలో ఎలా ధ్వంసం చేశారో ప్రజలందరూ చూశారు. అందుకే 11 సీట్లకు పరిమితమయ్యారు. మేము చెప్పేది ఏమంటే అభివృద్ధి ఎప్పుడు జరిగినా హర్షించాలి. అదే విధంగా యువతకు సంబంధించిన హామీలు 6 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాను. అదే విధంగా ఈ రోజు ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చాయో ఎన్డీఏ కూటమి దానికి అనుగుణంగా ముందుకెళ్తాను. ఈ రోజు నారా లోకేష్ గారు ప్రతినిత్యం కూడా తపన ఇక్కడ యువతకు గాని ఇక్కడ తీసుకురావాల్సిన కంపెనీలు గాని ఆ కంపెనీలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అనుభవం గాని వాళ్ళు అనేక కంపెనీలు తీసుకొచ్చిన మనం చూసాం. అదే పందాలో ఈ రోజు నారా లోకేష్ గారు అనేక కంపెనీలు తీసుకొచ్చి మన యొక్క విభజన అనే ఈ రాష్ట్రంలో ఈ గత 5 సంవత్సరాలుగా ధ్వంసం చేసిన వ్యవస్థలను సరిదిద్దే ప్రక్రియకు ఈ రోజు శ్రీకారం చుట్టారు. ఖచ్చితంగా కూడా నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు విద్యా వ్యవస్థ కావచ్చు అనేక ఇవి కూడా ఈ రోజు ప్రజా దర్బార్ చూస్తా ఉన్నారు. మీరు ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు కూడా అందుబాటులో ఉంటూ ఎవరికి ఏమి చేయాలనే దానిపైన క్లారిటీగా ఆయనకి ఇచ్చిన ప్రతి అప్లికేషన్ కూడా జవాబుదారీగా వ్యవహరిస్తూ ఏ విధంగా ముందుకెళ్తూ ఉన్నారో చూస్తా ఉన్నాం. ఈ రోజు అనేక వర్గాలకి ఏదైతే పాదయాత్రలో లోకేష్ యొక్క యువగలం పాదయాత్రలు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధిలో నిర్విరామంగా కూడా అలుపెరగని యోధుడిలా పోరాటానికి సిద్ధమైన నారా లోకేష్ గారికి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న యువత అంతా కూడా మళ్ళీ వస్తా మీ దగ్గరికి. మనం ఒకసారి వరలక్ష్మి గారితో మాట్లాడదాం. వరలక్ష్మి గారు, ఏదైతే నారా లోకేష్ గారు ఉన్నారో సెల్ఫీలు దిగడానికి అమెరికా వెళ్ళారు, కానీ నరసింహారెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం. నరసింహారెడ్డి గారు ఇప్పుడు వైసీపీ నేత ఎవరైతే మాట్లాడారో సెల్ఫీలు దిగడానికి అమెరికా వెళ్ళారు అనే మాటని మీరు ఎలా చూస్తారు? వైసీపీ నేత మాట్లాడిన మాటని అంత చీప్గా ఉంటాయండి పాలిటిక్స్. వాళ్ళు ఏదైనా కూడా మళ్ళీ వాళ్ళు పవర్లోకి రావాలని ప్రజల అభిమానం చూరవాలనే ఉంటుంది. సెల్ఫీలు దిగడానికి వెళ్ళే అంత చిన్న హ్యూమిలియేటింగ్ గా మాట్లాడద్దు. డెఫినెట్ జెండా ఉందో మనకి తెలియదుగా. అభివృద్ధి గురించి ఇన్వెస్ట్మెంట్స్ దిగడానికి పెట్టుబడులు దిగడానికి వెళ్ళినారు. దానికి తోడు ఇంకోటి ఆయన అన్నారు, మోడీ గారు చైనా వస్తువులు వాడొద్దన్నారు, కానీ చైనా నుండి ఇన్వెస్ట్ చేస్తారు, ఇండస్ట్రియలిస్ట్ వస్తారంటే వద్దని ఎప్పుడు అనలేదు. ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా స్వాగతించాల్సిందే. మన దగ్గర వచ్చి పెట్టుబడులు పెడితే మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మన ఎకానమీ పెరుగుతుంది, మన జీడిపి పెరుగుతుంది. కాబట్టి దాన్ని ఎవరైనా స్వాగతిస్తారు. ఎప్పుడు కూడా ఎవరు కూడా వ్యతిరేకించలేదు. సో నేను లోకేష్ గారు అంత చిన్నగా అంత నీచంగా ఆలోచన అనుకోవట్లేదు. డెఫినెట్ గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ల గురించి వెళ్ళారు. దాంతోపాటు సరే ఆయన పర్సనల్ ఏమన్నా ఉంటే కూడా చూసుకోవచ్చు, కానీ మనం అంత కించపరిచే విధంగా మాట్లాడదని నేను అనుకుంటున్నాను. రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ఒకసారి వరలక్ష్మి గారితో మాట్లాడదాం. వరలక్ష్మి గారు, మీరు ఇందాక రేగిడి లక్ష్మణరావు గారు మాట్లాడింది విన్నారు, ప్లీజ్ రియాక్ట్. మరి ఏదో మనము దీన్ని కాంప్లికేట్ చేయాలని మాట్లాడకూడదండి. పెద్దలు నరసింహారెడ్డి గారు ఇప్పుడు ఒకటి చెప్పారు, మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ని చైనా వాళ్ళని కూడా ఇన్వైట్ చేయండి అని చెప్పారు. దాన్ని మనం స్వాగతించాలి.
పెద్దలు ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారో, ఎవరైతే పారిశ్రామికవేత్తలు వారు 2005 నుంచి అక్కడ ఉన్నారు, వాళ్ళు అక్కడ ఎట్లా ఉంది అనేది ఇలాంటి డిబేట్స్ ద్వారా కూడా మనం ఇది గవర్నమెంట్ కూడా తీసుకెళ్ళాలి. కానీ సెల్ఫీలో లేకపోతే సార్ ఒక మాట నేను అడగొచ్చా? అడగండి. గడిచిన 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఒక రివ్యూ చేసినట్టు కానీ, ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టు కానీ, ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేసినట్టు ఇదే రాష్ట్ర పరిస్థితి అని చెప్పారా? లేకపోతే ఓన్లీ ప్రతిసారి బటన్ నొక్కడము? ఎందుకు 11కు పరిమితం చేశారండి? సరే, సోదరులు ఒక మాట అన్నారు, 14-19లో లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు అన్నారు. ఓకే, మీకు మ్యాండేట్ ఇచ్చారు కదా, మీకు 151 సీట్లు ఇచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మీరేం చేశారు? బటన్ నొక్కి కనీసం రోడ్లు మినిమం కనీసం నీరు, రోడ్లు కూడా మౌలిక వసతులు ఏమీ లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించి ఓన్లీ బటన్ నొక్కి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నే నేనేదో వాళ్ళకి ఒక ప్రసాదం పెట్టినట్టు పెడతాను, నేను ఫ్రీగా వాళ్ళని ఎంకరేజ్ చేసేసానని కదండి. రెండూ ఉండాలండి. డెవలప్మెంట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం సంక్షేమం కూడా ఉండాలి రాష్ట్రం బాగుండాలంటే. అంతేగాని ఓన్లీ నేను సంక్షేమ పథకాలు పర్టికులర్ గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నే నేను ఎంకరేజ్ చేస్తాను, రిమైనింగ్ రాష్ట్రాన్ని నేను భ్రష్టు పట్టిస్తానంటే ఇప్పుడు యాక్సెప్ట్ చేయలేరండి. ఎందుకంటే రాష్ట్రం బాగుండాలంటే రెండు ఈక్వల్ గా ఉండాలి, రైలు పట్టాలలాగా. అదే విధంగా ఊరికే ఏదో పిలిచి అంటే డిబేట్ లో కూర్చున్నాం కాబట్టి తెలుగుదేశం ఉన్నా లేకపోతే కూటమి ప్రభుత్వం ఒక మాట మాట్లాడారు కాబట్టి మేమేదో మాట్లాడాము పొద్దుపోతుంది అని అనుకోకూడదండి. గడిచిన 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలనా విధానం ఆంధ్ర రాష్ట్రం ఎంత డ్యామేజ్ అయిందో వారికి కూడా తెలుసు. అందుకనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ లేనంత విధంగా అండి, మీరు ఓటింగ్ సరళిని చూస్తే సార్ ఎంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేశారో ఇవాళ మనకు వచ్చిన రిజల్ట్ ని బట్టి మనం చూడొచ్చు. ఇక్కడ మీరు మీరు కూడా ఒకటి గుర్తుంచుకోవాలి వరలక్ష్మి గారు, ఎవరైతే ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చకుండా మేమేదో గతంలో ఏవైతే ఆ హామీలు ఇచ్చామో దాన్ని తొంగలో తొక్కేస్తామంటే ఏ పార్టీకైనా, ఏ రాజకీయ, వరలక్ష్మి గారు ఒక క్వశ్చన్ ఉంది, ఏ రాజకీయ పార్టీనైనా కూడా బంధపెడతారు ప్రజలు. దానిలో భాగమే మీరేం చెప్పి ఎన్నికలకు వెళ్ళారు, విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము తగ్గిస్తామని చెప్పి వెళ్ళారు. కానీ ఈరోజు మీరు చూస్తుంటే విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రక్రియ మీరు కొనసాగిస్తున్నారు. మీరు ఎందుకు చేస్తున్నారు ఇలాంటిది? మరి సార్ ఒక్కసారి మీరు గడిచిన 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు డ్యామేజ్ చేసిన డ్యామేజ్ ని కనీసం ఇవాళ దాన్ని కనీసం పూడ్చే పరిస్థితి కూడా లేదండి. ఒక మాట నేను స్వాగతించట్లేదు. రెండోది ఏంటంటే సార్ ఇందాక నరసింహారెడ్డి సార్ ఒక మాట చెప్పారండి, ఎవరైనా కానీ పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చి అదే ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాలలో ఎవరెవరు పెట్టుబడి పెడతామని వచ్చారో వాళ్ళందరినీ మనం స్వాగతించిందంటే, వాళ్ళందరినీ కూడా మిగతా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉండిండేది కాదు, ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిండేది కాదు. ఏవైతే విద్యుత్ సంస్కరణలు 2014-19లో చేశారో అవి కంటిన్యూ చేస్తున్నా కానీ ఇవాళ పరిస్థితి ఇలా వచ్చిండేది కాదండి. మీరు ఒక్కసారి పెద్దలు మీకు చెప్పాల్సినంత లేదు. ఎందుకు చేశారా? మరి పరిపాలన మీద అవగాహన ఉండి చేశారా, లేకపోతే కేవలం నేను ఒక మోనార్కిని అని చెప్పి ఆంధ్ర రాష్ట్రాన్ని నేను శాసిస్తేనే మిగతా వాళ్ళు బ్రీతింగ్ తీసుకోవాలని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? చాలా పెద్ద తప్పు చేశారు. కాబట్టి ఇవాళ అన్నిటినీ డ్యామేజ్ అన్నిటినీ సరిచేస్తూ వస్తున్నారు. కానీ ఏదో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనో. వరలక్ష్మి గారు ఇక్కడ ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ఒకటి మనం ఒక 10 రూపాయలు ఇచ్చామనుకోండి ప్రజలకి, గుర్తుంచుకుంటారో గుర్తుంచుకోలేదో తర్వాత సంగతి. కానీ ఒక 10 రూపాయలు జనాల జేబులోంచి మనం తీసుకున్నాం అనుకోండి, అది నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఇంకా బాగా పెద్దగా వెళ్తుంది. మీరు ఏదైతే మీరు ముందుగా ఎన్నికలకు వెళ్ళేటప్పుడు మీ మేనిఫెస్టోలో మేము తగ్గిస్తామని చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి మీకు తెలవదా? మరి ఈ రోజున దాన్ని మీరు పారిశ్రామికంగా కానీ పారిశ్రామిక రంగాల్లో ఉన్న వాళ్ళ మీద ఒత్తిడి తేవాలి, కానీ ప్రజల మీద ఆ ఛార్జీలు వేసి వాళ్ళని అడ్డువిరుస్తామంటే ఎట్లా? ఇక్కడ ప్రజలు పారిశ్రామికవేత్తలు ఇద్దరు ఈక్వల్ గానే కావాలండి. ఎందుకంటే మన రాష్ట్రానికి వాళ్ళ పెట్టుబడిదారులుగా వచ్చే వాళ్ళకి మనం ఎంతో కొంత వాళ్ళకి కన్సెషన్ ఇస్తేనే వాళ్ళ పెట్టుబడులు వస్తాయి. అట్ ద సేమ్ టైం మనకి పర్చేసింగ్ అంటే మన ఆర్థిక స్థితిగతులు కూడా పెరుగుతాయి. అందుకని మనం ఇక్కడ పారిశ్రామికవేత్తల్ని మనం ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ చేయకూడదండి.
పారిశ్రామికవేత్తల్ని మనం చూసుకోవాలి, అట్ ద సేమ్ టైం ప్రజలను కూడా మనం చూసుకోవాలండి. కానీ వీళ్ళు చేసిన ఏదైతే విద్యుత్ సంస్కరణలు ఏదైతే ఇప్పుడు ముప్పటిగా చేశారో వాటన్నిటి ఆ డ్యామేజ్ ని పూర్తించే ప్రక్రియలోనే ఉందండి ఇది. రైట్ రైట్ Hello. రేగడి లక్ష్మణరావు గారు రియాక్ట్ ప్లీజ్, రియాక్ట్ అవ్వాలి. లక్ష్మీనాథ్ గారు బటన్ నొక్కారు, కొంతమందికి లబ్ధి చేకూర్చారు, వాళ్ళని నమ్ముకున్నారు అంటున్నారు. కొంతమంది కాదమ్మా, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అన్ని రకాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డీబీటీ నాన్ డీబీటీ ద్వారా దాదాపుగా మేము 3 లక్షల కోట్ల రూపాయలు మేము ఇవ్వడం జరిగింది. మీరు ఈ రోజున అదే బటన్ నొక్కడానికి కింద మీద తపస్సు చేస్తూ ఉన్నారు. బటన్ నొక్కడం అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు అమ్మా బటన్ నొక్కడం అంటే. మీరు ఎందుకు నొక్కకపోయారు బటన్? బటన్ మీకు 15, మీకు 18, మీకు 18, మీకు 18, మీకు 2000, మీకు 40,000, మీకు 48, మీకు 60,000 అన్నటువంటి మాటలు చెప్పుకున్నటువంటి మీ ప్రభుత్వం ఈ రోజున అదే బటన్ ఎందుకు నొక్కలేకపోతూ ఉంది? ఏ బటన్ అంత గట్టిగా కనబడుతుందా, అంత స్ట్రాంగ్ గా ఉందా? చంద్రబాబు నాయుడు నొక్కలు అయిపోయింది కాబట్టి నొక్కలేకపోతూ ఉన్నాడా? సమాధానం చెప్పమ్మా. అవును పాపం జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎందుకు కదండి ఒకే కొబ్బరికాయ కూడా కొట్టలేరు. వినండి, మీరు అన్నారు కదా బటన్ నొక్కడం అంత ఈజీ కాదు. అలాగే మీరు ఇందాక అన్నారు ఏం వచ్చినాయని. 2019 నుంచి మీరు రన్నింగ్ కామెంటరీ చేయొద్దండి వరలక్ష్మి గారు, మీరు రన్నింగ్ కామెంటరీ చేయొద్దు. నేను కానీ రన్నింగ్ కామెంటరీ చేస్తే మీరు డిబేట్ కూడా చేయలేరు. నేను చాలా ఓపుగా ఉన్నాను ఈ రోజు. మీరు ఎందుకంటే తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను నాతో డిబేట్ లో మీరు పాల్గొనడం. నేను రన్నింగ్ కామెంటరీ చేస్తే మీరు డిబేట్ మొత్తం కూడా చేయలేరు. 2019 నుంచి 2023 వరకు కూడా 85,000 మంది పరోక్షంగా మరి ఉద్యోగాలు వచ్చేట్టుగా మాకు పెట్టుబడులు పెట్టడం జరిగింది, కంపెనీలు వచ్చినాయి. 2019 2023 నుంచి 24 మేము అధికారం దిగో ముందు దాదాపుగా 13 లక్షల ఇన్వెస్ట్మెంట్ మన గ్లోబల్ సబ్మిట్ లో 13 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఎంఈఓలో జరిగినాయి. అలాగే 2019 నుంచి 23 లోపు 2,75,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. పెట్టుబడులు 55,000 కోట్ల రూపాయల ఉత్పత్తులు జరిగినాయి. 55,000 కోట్ల రూపాయల ఉత్పత్తులు జరిగినాయి. ఏ కంపెనీలు ల్యాండింగ్ అయ్యాయి? లక్ష్మణరావు గారు అవి ఏవే కంపెనీలు వచ్చి ఎంఓయూ జరిగినాయి అంటున్నారు. అంటే గుడివాడ అమర్నాథ్ గారు చెప్పినయా? ఏ కంపెనీలు సార్? వచ్చిన కంపెనీల ద్వారా ఈ రాష్ట్రానికి ఎంత జిఎస్టీ ద్వారా ఎంత మీ ఇన్కమ్ తీసుకొచ్చారు, జీడిపి ఎంత పెరిగింది చెప్పండి. మా హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీడిపి నంబర్ 1 స్థానంలోకి వెళ్ళింది, మీ హయాంలో కాదు. మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి. మీరు పెట్టుబడులు ఆకర్షించి పెట్టుబడులు తీసుకొచ్చి కంపెనీలు స్థాపించి ఎంతమంది నిరుద్యోగులు ఉద్యోగాలు ఇచ్చారు మేము చెప్తాము, లిస్ట్ ఉంది. మేము ఇచ్చాం. ఈ రోజున గవర్నమెంట్ ఉద్యోగాలు 1,50,000 ఇచ్చాం, వాలంటీర్లు 2,50,000 ఇచ్చాం. అలాగే పెట్టుబడులు తీసుకురావడం ద్వారా 2,75,000 ఉద్యోగాలు కల్పించాం. దాదాపుగా మన ఏవైతే 13 లక్షల కోట్లకి ఎంఈఓలు కానీ అవి గ్రౌండ్ లెవెల్ అయితే 13 లక్షల మందికి ఉద్యోగం కల్పన ఏర్పడేది. అది ఆ రంగ ప్రణాళికలు ఏమేశారు చంద్రబాబు నాయుడు గారు? మీరు లోకేష్ గారు సమాధానం చెప్పండి. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా, ఏ రంగం 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారు? నాకు అర్థమైంది సార్. లక్ష్మీనాథ్ గారు ఏ విధంగా ఉద్యోగాలు ఇస్తారంటే మొన్ననే 3,895 బార్ వైన్ షాపులకి వీళ్ళు పర్మిషన్లు ఇచ్చారు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే రాష్ట్రంలో ప్రతి లక్ష్మణరావు గారు ఇక్కడ ఒకటి, ఇప్పుడు మనం వైన్స్ గురించి మనం మాట్లాడొద్దు, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వైసీపీ ప్రభుత్వం వైన్స్ గురించి మాట్లాడొద్దు, డిజిటల్ పేమెంట్లే తీసేసిన పరిస్థితి, అది మొత్తం పోయిన తర్వాత ఎన్నికలకు వెళ్తామన్న పరిస్థితి. మీరు దానికి సబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ లో మాట్లాడండి, లక్ష్మణరావు గారు సబ్జెక్ట్ లో మాట్లాడండి. పర్మిషన్లు ఇస్తే అక్కడ ఆడవాళ్ళు చిన్నపిల్లలు అందరు కూడా సంతలో మందు బాటలు అమ్ముతూ ఉన్నారండి. సంతలో కూర్చొని ఆడవాళ్ళు చిన్నపిల్లలు మందులు అమ్ముతూ ఉన్నారు. ఇది వేరే సబ్జెక్ట్ వెళ్తుంది. లక్ష్మణరావు గారు ఇంకో సబ్జెక్ట్ లో మాట్లాడదాం. ఈ రోజు లోకేష్ గారు ఏదైతే అమెరికా వెళ్ళారో దానికి సంబంధించి ఐటీ సెక్టార్ అభివృద్ధి గురించి, పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. ఈ వైన్స్కి సంబంధించిన ఈ లోకల్లో ఉన్నాయని మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒక్కసారి మన ఎవరైతే
నరసింహారెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నరసింహారెడ్డి గారు, ఏదైతే ఉందో లోకేష్ యాత్ర ఆంధ్రకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా? దీని గురించి మీరు డైరెక్ట్గా ఒకటి చెప్పాలి. 100% అండి. Right. అందులో నష్టమైతే లేదు, ఉపయోగపడుతుందా లేదనేది అంటే వాళ్ళ ఎంటర్ప్రైజ్ దాని మీద ఆధారపడ్డది. మాట్లాడమే కాకుండా అవన్నీ అమలయ్యేటట్టు, ఇన్వెస్ట్ అయ్యేటట్టు చూస్తే వీళ్ళు ఏదైతే అమరావతిలో కంపెనీలు పెడతామని అన్నారో, అమరావతిలో మా మౌలిక సదుపాయాలు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాలేదు, అమరావతిలో పెట్టరు. ఒకవేళ పెడితే వైజాగ్ లో పెడతారు. ఏ కంపెనీ పెట్టినా, ఎవరు పెట్టుబడులు పెట్టినా, ఎవరు వచ్చినా వైజాగ్ లోనే పెడతారు. వైజాగ్ అనుకున్నాం కాబట్టి మేము అదేగా చెప్పాం. వైజాగ్ ఆర్థిక రాజధాని అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఆర్థికంగా ముందుకెళ్తుందని మేము ఫస్ట్ చెప్తుంది అదే కదా. రైట్. సరే, నరసింహారెడ్డి గారు, ఏమంటారా? నరసింహారెడ్డి గారు మాట్లాడండి. సార్, ఉద్దేశం మంచిది, దాన్ని అమలుపరిచే ఎంటర్ప్రైజెస్ కూడా ఉండాలి. దాన్ని వెనకాల పడి దాన్ని అమలు చేస్తే చాలా బాగుపడుతుంది. నిజంగా కూడా మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక లోటు ఏదైతే ఏర్పడ్డదో అది ఈ ఇండస్ట్రీ ఏనండి. అసలు సంక్షేమ పథకాలు చాలా చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు, నేను దాన్ని విభేదించడం లేదు. కానీ ఇండస్ట్రీ అనేది చాలా వెనకబడిపోయినాము. ఇండస్ట్రీ చాలా అవసరం. ఇప్పుడు ఈయన లోకేష్ గారు అది కనుక చేయగలిగితే చాలా బాగుంటది. రెవెన్యూ కూడా కావాలి కదా. ఇప్పుడు మనం సంక్షేమ పథకాలు అయితే దానికి రెవెన్యూ కావాలి. రెవెన్యూ కావాలంటే మనకి ఇండస్ట్రీ ఉండాలి, ప్రొడక్షన్ ఉండాలి, కోర్ సెక్టర్ డెవలప్మెంట్ ఉండాలి. కాబట్టి ఇది చాలా అవసరమే. హియస్ డన్ చాలా కరెక్ట్ స్టెప్ తీసుకున్నారు. కానీ దాన్ని పట్టుబట్టి ఇన్వెస్ట్మెంట్ వచ్చేటట్టుగా చూస్తే బాగుంటుంది, కాగితం లెక్కలే కాకుండా. రైట్. నరసింహ యాదవ్ గారు, మళ్ళీ వస్తాను సార్ నరసింహారెడ్డి గారు మీ దగ్గరికి. నరసింహ యాదవ్ గారు, ఓకే. ఏదైతే ఉందో ఈ రోజున నారా లోకేష్ గారు కానీ లేదంటే మంత్రి నారా లోకేష్ గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తేవడానికి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారో, దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కంపెనీలు రాబోతున్నాయి, ఆ కంపెనీలు రావడం వల్ల ఎంతమందికి చేయూత లభించనుంది? వైసీపీ జగన్మోహన్ రెడ్డి లాగా మేము భారీ ఎత్తున వరాలు ఇచ్చేసి ఇంటికే పరిమితమైన ఇది కాదు. ఈ రోజు నారా లోకేష్ గారు ఏదైతే అమెరికా పర్యటన ఏదైతే ఉందో, రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేస్తాదనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఈ రోజు అమెరికాలో అమెజాన్ డేటా సెంటర్ కి సంబంధించి కానీ ఇతరత్ర అనేక కంపెనీలతో పెద్ద పెద్ద ప్రాజెక్టుల విషయంగా మాట్లాడుతూ ఉన్నాం. పెద్ద పెద్ద ఏదైతే మన రంగాలు, సాంకేతిక రంగాలు అభివృద్ధి చేసే దిశగా ఈ రోజు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈ సందర్భంగా నారా లోకేష్ గారి గతంలో ఐటీ మంత్రిగా ఉన్న అనుభవం కావచ్చు, లేదా నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో వచ్చిన అర్జీలు అంటామా, విన్నపాలంటామా, ప్రజల యొక్క కష్టాలంటామా, వీటన్నిటి కూడా క్రోడీకరించుకొని ఈ రాష్ట్రానికి కావలసిన డిజిటల్ గవర్నెన్స్ కానీ, డిజిటల్ దీన్ని భారీ ఎత్తున తీసుకొచ్చి దేశంలోనే నెంబర్ 1 గా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పదంలో నడిపి యువతకు ఎక్కడా లేని విధంగా ఉద్యోగ అవకాశాలు కానీ, వాళ్ళకి చిన్నపాటి కంపెనీల స్థాపనకు కానీ, లేదా ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళతో కోయిన్సైడ్ అయ్యి ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తూ ఉన్నారు నారా లోకేష్ గారు. ఈ రోజు అమెరికా పర్యటనలో ప్రతిరోజు కూడా ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ కంపెనీలతో పెట్టుబడులు తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడి పనిచేస్తా ఉన్నారు. ప్రతిరోజు వస్తూ ఉన్నాయి బయట. మేమే జగన్మోహన్ రెడ్డి లాగా ఇంటికి పరిమితమై రాజకీయాలు చేయడంలా, ఏది జరిగినా కూడా ప్రజల ముందుకు పెడుతూ వాళ్ళ యొక్క దీన్ని ఏదైతే ఆకాంక్షించారో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ దగ్గర ఎన్డీఏ కూటమి నుంచి ఏది ఆశించారో వాటి అన్నిటిని కూడా ఫలితాలు ప్రజలకు చేరువ చేసే దిశగా ఈ రోజు పరిపాలన కొనసాగుతా ఉంది. వీళ్ళు వైసీపీ నేతలు ఏమి మాట్లాడినా ఈ రోజు చెప్తున్నారు, 9 పర్యాయాలు కరెంటు ఛార్జీలు పెంచితే ఏమని సమాధానం చెప్తాము, పోలవరం ప్రాజెక్ట్ ఏమైందో చూశారు. ఈ రోజు అన్ని రంగాల్లో కూడా ఏ విధంగా ఏదైతే అక్రమార్జనకే పెద్దపీట వేశారు తప్ప 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు రావాల్సిన ధనాన్ని లూటీ చేశారు తప్ప ఈ రాష్ట్రంలో ఒక్క సెక్రటరియట్ కట్టినా మేమే కట్టాం, లేదా అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన అసెంబ్లీ గాని, హైకోర్టు గాని, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి మా 5 ఏళ్ల పరిపాలనలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విభజన ఈ రాష్ట్రంలో అనేకం దీన్ని తీసుకొచ్చి ముందుకెళ్ళింది. ప్రజలందరూ సాక్ష్యం దీనికి. ఈ రోజు మేము ఊరికే చెప్పడం కాదు. ఈ విధంగా బాటలేసిన చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ పట్టం కట్టారు. ఆ వైపుగా ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తూ ఉందని తెలియజేస్తాం. రైట్. మళ్ళీ వస్తానండి. వరలక్ష్మి గారు,
ఎంతమందికి ఈ కంపెనీలు రావడం వల్ల ఎంతమంది పర్సంటేజ్ వరకు యువతకి ఇది చేయూతనిచ్చే అవకాశం కనబడుతుంది అంటారు? కొన్ని కంపెనీలు రావడం వల్ల మీరు ఎంతమందికి ఉద్యోగ కల్పన ఈ ఐటీ పారిశ్రామిక రంగాల ద్వారా కల్పించే అవకాశం ఉందంటారు? సార్ ఇది డిపెండ్స్ అపాన్ ఎంతమంది మనకి ఎన్ని కంపెనీస్ ఇప్పుడు ఏవేవైతే మనం మాట్లాడుతున్నామో వాళ్ళందరూ కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ పెట్టుబడులు పెడితే పెద్ద ఎత్తునే వస్తుందండి. ఇంతమంది 1000 2000 అనేది కాదండి. మా టార్గెట్ రాబోయే 5 సంవత్సరాలలో 20 lakhs యువతకి మనం ప్రతి ఒక్కరికి జాబ్ చూపించాలని ఏదైతే అనుకున్నామో ఆ విధంగా మనం ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే గత 5 సంవత్సరాలలో సార్ ఎవరైతే పెట్టుబడిదారులు వచ్చారో మళ్ళా ఆంధ్రాకి రావాలంటే భయపడి ఉంటారు. అంటే ఇలా పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఇప్పుడు అమరాన్ బ్యాటరీస్ ఉన్నాయండి, వాళ్ళు పక్కన ఉన్న తెలంగాణకి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళది నేటివ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళది. యాక్చువల్ గా 10,000 మంది ఉద్యోగస్తులు ఉద్యోగాలు వచ్చిండే మనకి అమరాన్ బ్యాటరీస్ ద్వారా. సో అలా మనం ఎంకరేజ్ చేయాలి, కానీ డిస్కరేజ్ చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడున్న నాయకులు ఎన్డీఏ కూటమి మీద ఉన్న వాళ్ళ మీద ఉన్న భరోసాతో ఇవాళ పెట్టుబడిదారులు ముందుకొస్తారు. వస్తే పెద్ద ఎత్తున ఇవాళ 1-2 అని మనం చెప్తే అండి ఏదో కాకి లెక్కలు మాట్లాడినట్టు ఉంటుంది, పేపర్ గా ఉన్నట్టు ఉంటుంది. ఎన్ని కంపెనీస్ వస్తే అంత బాగా మన ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరుగుతుంది. పెద్ద ఎత్తున జాబ్స్ వస్తాయి. మనకి జాబ్సే కదండి, సరౌండింగ్ అంతా డెవలప్ అయిపోతుంది కదా మనకి, డైరెక్ట్ ఇండైరెక్ట్ గా కూడా. ఒక కంపెనీ వస్తే అండి సపోజ్ ఒక 1000 మందికి జాబ్ అనుకుంటున్నాం, ఆ సరౌండింగ్ అంతా మార్కెట్స్ కానివ్వండి, హౌసెస్ కానివ్వండి, వాళ్ళకి ఏమేమి కావాలో అదంతా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అయిపోతుంది. మనం తెలంగాణ వాళ్ళు చూసాం కదండి, తెలంగాణలో ఎంత డెవలప్మెంట్ గత 95 నుంచి మనం చూస్తూనే వస్తున్నాం. అఫ్ కోర్స్ అప్పుడే ఐటీ అభివృద్ధి చెందుతుంది. ఐటీతో పాటు మన ఆంధ్ర రాష్ట్రంలో మెయిన్ సార్ యాక్చువల్ గా ఇది మనకి అగ్రికల్చర్ రానున్న 5 సంవత్సరాల పాటు వరలక్ష్మి గారు, రానున్న 5 సంవత్సరాల్లో ఏవైతే వలసలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకో చెన్నైకో ఇంకోటి వలసలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆపి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగాలు అక్కడ యువతకి వచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా? ఎప్పటి వరకు అది అయ్యే అవకాశం కనబడుతుందంటారు? వస్తుండగానే ఇసుక వల్ల అండి దాదాపు 2,80,000 కుటుంబాలు మనకి తెలంగాణకి మూవ్ అని అయిపోయిందండి. ఎందుకంటే అన్ని కన్స్ట్రక్షన్స్ ఆగిపోయినాయి. ఏదైతే పెద్ద ఎత్తున అమరావతిలో అనుకోండి, ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ లో కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో, సో కన్స్ట్రక్షన్ ద్వారా అసోసియేటెడ్ గా ఉన్న 22 డిపార్ట్మెంట్లు కూలీలందరూ వలసిపోయారండి. కన్స్ట్రక్షన్స్ ఆగిపోవడం వల్ల మనకి రెవెన్యూ లోటే కాదండి, పెద్ద ఎత్తున కూలీలు కూడా పాపం 22 డిపార్ట్మెంట్ ఏదైతే టైల్స్ వేసే వాళ్ళు ఉంటారో, ఎలక్ట్రీషియన్స్ ఉంటారో, సిమెంట్ వర్కర్స్ ఉంటారో, ఈ మొత్తం చాలా ఇబ్బందులు పడిపోయి అందరూ మైగ్రేట్ అయిపోయారండి. అంటే సేమ్ టైం అగ్రికల్చర్ బేస్డ్ గా కూడా చాలా లాస్ వల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మన పక్కనున్న తెలంగాణలోనో లేకుంటే కర్ణాటక, తమిళనాడు వీటన్నిట్లో అండి ఇక్కడ ఎవరైతే రైతులుగా ఉన్నారో, ఇక్కడ ఎవరైతే మేస్త్రీలుగా ఉన్నారో అక్కడ పోయి కూలీలుగా ఉన్నారండి. ఇప్పుడు ఉచిత ఇసుక విధానం ద్వారా మళ్ళా కన్స్ట్రక్షన్స్ అన్ని ఆ డిపార్ట్మెంట్లు కొంచెం ఊపందుకుంటా ఉంటాయి కాబట్టి చిన్నగా మళ్ళా మనకి ఆంధ్రప్రదేశ్ కి తిరిగి వస్తారు. ఇక్కడ నుంచి ఎంతమంది బయటకు వెళ్తారండి, అంత లాస్ మనకి రాష్ట్రానికి కూడా ఉంటుంది సార్ యాక్చువల్ గా. ఎస్ మళ్ళీ వస్తానండి. రేగడి లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. ఏదైతే అమెరికా పర్యటన నారా లోకేష్ గారిది ఉందో తద్వారా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అనేది సాధ్యమవుతుందా? కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు గతంలో ఆదాని డేటా ఎంట్రీ వచ్చినప్పుడు చాలా మందికి మరి వైజాగ్ సెంటర్ గా చాలా మంది అంటే వేళ్ళలోనే ఉద్యోగాలు వచ్చినాయి. ఆదాని గారికి పోర్ట్లో అప్పచెప్పినప్పుడు కూడా ఏమన్నారంటే ఆదాని గారికి రాష్ట్రం మొత్తం దోచుకోవడానికి అప్పచెప్తా ఉన్నారు అని అన్నారు. మరి ఈ రోజున ఆదాని గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఆదాని గారికి ఆదాని పెట్టుబడులు పెడుతున్నారని వాళ్ళ పేపర్లో రాస్తే, అంటే మీ ప్రభుత్వం వస్తే ఆదాని మంచోడు అయిపోయాడా? మా ప్రభుత్వంలో ఆదాని పెట్టుబడులు పెడితే ఆదాని దోసుకుంటున్నాడు, ఆదానికి దోసుకోవడానికి వీలుగా కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రచారం చేస్తారా? జనాలు ఆలోచిస్తారండి. జనాలు తెలివి తక్కువ కాదు, జనాలు ఎప్పుడు తెలివి తక్కువ కాదు. జనాలు ఎప్పుడు కూడా ఎవరికి ఎలా ఎప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తారు. నేను ఈ రోజున వాటి చెప్తా పెట్టుబడులు ఎలాగ వచ్చినాయి, గతంలో పెట్టుబడులు కదా ఆదాని డేటా ఎంట్రీ నుంచి ఈ పోర్ట్ డెవలప్మెంట్, ఫిష్ హార్బర్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా
974 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ తీర ప్రాంతం అంతా కూడా ఒక రకంగా డెవలప్మెంట్ చేసిన ఎవరి హయాంలో, మా హయాంలో కదా. ఏ రోజులైనా మీరు కోర్టులో పట్టించుకున్నారా? ఏ రోజులో ఫిష్ హార్బర్ డెవలప్మెంట్ చేశారా? లేదు కదా. ఇవన్నీ డబ్బాలు ఎందుకు కొట్టుకున్నారు? మేం కదా 10 ఫిషింగ్ హార్బర్లు కట్టింది మేము, 9 పోర్టులు కట్టింది మేము. ఈరోజు మత్స్యకారులకి ఏదైతే హామీలు ఇచ్చామో అది సబ్సిడీ ద్వారా రుణాలు ఇచ్చింది మేము. మీరే మాట్లాడింది ఈ రోజున ఏదో చెప్తారు, ఆయన అమెరికా వెళ్ళాడంట, మనదేమో సింగపూర్ అయిపోతే, లేదంటే న్యూయార్క్ అయిపోతే ఆంధ్రప్రదేశ్ అని. ఏం అవ్వదు. పేపర్లో మరొక 4 రోజులు మాట్లాడుకుంటాం, తర్వాత దాని గురించి పట్టించుకున్నాడే ఉండడు. ఆ గ్రౌండ్ లో అవ్వదు, దాని ద్వారా ఉద్యోగాలు కూడా రావు. లేదంటే అంటే కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం అంటారు మీరు. ఎవరైతే ఈవీఎంల ద్వారా గెలిచారో లక్ష్మణరావు గారు ఎవరి వల్ల ఏమీ కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే. లక్ష్మణరావు గారు, నా వాయిస్ వినపడుతుందా? ఎవరి వలన ఏమీ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం అంటారు మీరు, అంతేనా? 100% 5 సంవత్సరాల్లో చేసి చూపించాడండి. ఏంటండి 5 సంవత్సరాల్లో చేసి చూపించాడు. ఏం చేశారండి? 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, 40 సంవత్సరాల విజనరీ అని చెప్పుకోవాలా. లక్ష్మణరావు గారు, మనం మాట్లాడతాం కాదు, ప్రజలందరూ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అయితే చేశారు కానీ అభివృద్ధి మీద ఎప్పుడన్నా దృష్టి పెట్టారండి? కాబట్టే కదా ప్రజలు మిమ్మల్ని తిరస్కరించింది. ప్రజల వద్దకెళ్ళి మీ అమ్మ న్యూస్ మీ మైక్ని పట్టుకెళ్ళి ప్రజల ముందు మైక్ని పెట్టి ఒకసారి ఇంటర్వ్యూ చేయండి చెప్తారు. పక్కా చేద్దాం. ఆల్రెడీ వాళ్ళు ఏం చెప్పారో ఆల్రెడీ ఇచ్చేశారు. ఇంకో సంవత్సరం తర్వాత అందరం కూడా ఏం జరుగుతుందో అందరం చేద్దాం. ఓకే, నరసింహారెడ్డి గారు కంక్లూడ్ చేస్తారు. నరసింహారెడ్డి గారు కంక్లూడ్ చేయండి. సార్, నేనైతే చాలా సిన్సియర్గా చెప్తున్నా, ఒక 100 యాగాలు చేసిన దానికన్నా ఒక ఇండస్ట్రీ తేవడం ఎంతో పుణ్యకార్యము. దానివల్ల ఏమైందంటే ఆ ఒక్క కంపెనీలోనే ఉద్యోగాలు కాదు, యాన్సిలరీ యూనిట్స్ వస్తాయి, సబ్సిడరీ యూనిట్స్ వస్తాయి, టూరిజం డెవలప్మెంట్ అవుతుంది, అన్ని రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. చాలా అన్ని కోణాల్లో కూడా అభివృద్ధి ఉంటుంది. సో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. హైదరాబాద్ లో ఐడిపిఎల్ ఫ్యాక్టరీ పెట్టినారు కాబట్టి ఈ రోజు ప్రపంచంలోనే ఒక ఫార్మా హబ్ మనది హైదరాబాద్, అలాగే హాస్పిటల్స్ కూడా. సో అట్లా ఒక మంచి యూనిట్, ఇప్పుడు ఒక టెస్లా కనుక లోకేష్ గారు తేగలిగితే దానికి అనుబంధంగా ఎన్నో కంపెనీలు వస్తాయి, యాన్సిలరీ వస్తాయి, ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి. కంపెనీలో డైరెక్ట్ ఉద్యోగాలు కాకుండా యాన్సిలరీ యూనిట్స్ లో కూడా ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. చాలా మంచి పని. బట్ గుడ్ లక్, లెట్ హిమ్ గెట్ సమ్ ఇండస్ట్రీస్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆల్ ద బెస్ట్ లోకేష్ గారు. రైట్, వరలక్ష్మి గారు కంక్లూడ్ చేయండి. సార్, ఏదైతే ఇప్పుడు లోకేష్ గారు యుఎస్ వెళ్ళారో, పెద్దలు నరసింహారెడ్డి గారు సార్ చెప్పినట్టుగా ఏ కంపెనీ అయింది చిన్నది పెద్దది కాదు, ప్రతి ఒక్కళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి రావాలి. ఆంధ్ర రాష్ట్రము పార్టీలకు అతీతంగా అండి ముందుకెళ్ళాలి. చాలా డ్యామేజ్ అయిపోయింది మనకి. మన యువతంతా పక్కన తెలంగాణలో పోయండి, పాపం ప్రతి సెంటర్స్ లో జాబ్స్ లేక వాళ్ళు కోచింగ్ సెంటర్ లో మగ్గుతా ఉన్నారండి. ఇవాళ యువతికి పెళ్లిళ్ళు కూడా కావట్లేదండి జాబ్స్ లేక. సార్, ఇది సిల్లీ థింగ్ కాదండి. రాబోయే రోజుల్లో భారతదేశానికి ఇది చాలా పెద్ద డ్యామేజ్ అవుతుందండి. ఒక డాక్టర్ గా చెప్తున్నాను, చాలా ఏజ్ అయిపోతుంది పిల్లలకి. సో అందుకని మనం ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అందరం కూడా ఉమ్మడిగా ఒక అభివృద్ధి కోసం ప్రతి ఒక్కళ్ళని చేయూతనిద్దాము, ప్రతి ఒక్కరిని స్వాగతిద్దాము. ఏ పార్టీ ఉన్నా కానీ అభివృద్ధి పదం అయితే వస్తే మన ఆంధ్ర రాష్ట్రం బాగుంటుందని ప్రతి ఒక్కరికి నేను హార్ట్ఫుల్ గా స్వాగతిస్తున్నానండి. రైట్, ధన్యవాదాలండి డాక్టర్ వరలక్ష్మి గారు, ధన్యవాదాలు రేగ లక్ష్మణరావు గారు, ధన్యవాదాలు నరసింహారెడ్డి గారు, ధన్యవాదాలు నరసింహ యాదవ్ గారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా వడివడిగా ప్రభుత్వం అడుగులు వేస్తుందంటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే విదేశీ పెట్టుబడులు, విదేశీ కంపెనీలు రాష్ట్రంలో వచ్చినప్పుడు మాత్రమే దానికి ఆ రెవెన్యూ అనేది పెరిగి ఎంతోమందికి ఉపాధి కలుగుతుందనే మాట వాస్తవం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని యువతకు, నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ కల్పనలో భాగంగా ఈ ఐటీ పరిశ్రమ కానీ లేదంటే పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చెందితే తద్వారా ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. నారా లోకేష్ గారు ఏదైతే ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని అంతటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మున్ముందుకు వెళ్ళడానికి ఎటువంటి స్టెప్స్